భారత్ లో న్యూ ఎనర్జీ రాబోతోంది. ఇప్పటిదాకా చాలా తక్కువ స్థాయిలో ఉన్న న్యూక్లియర్ ఎనర్జీ కోసం కేంద్రం అటామిక్ ఎనర్జీ బిల్ 2025 తీసుకురాగా ప్రతిపక్షాలు తమ ఆందోళన వ్యక్తం చేశాయి. పర్యావరణ రంగంలో నెట్ జీరో ఎమిషన్ లక్ష్యం సాధించాలన్న క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 100 గిగావాట్ల ఎనర్జీ సాధించాలన్న ఈ బిల్ గేమ్ చేంజర్ గా చెప్తున్నారు. ఇప్పటిదాకా మనం వాడుతున్న ఇంధనం పూర్తిగా పునరుద్ధరించలేని వనరుల నుంచి వస్తుంది. ఆ కోణంలో రిన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే న్యూక్లియర్ ఎనర్జీ అయితే క్లీన్ పవర్ కావడంతో పాటు కావలసినంత వనరులు కూడా ఉన్నాయంటున్నారు. ఇదొక్కటే కాదు, కొత్త చట్టం వస్తే అగ్రదేశాల నుంచి కూడా మన దేశానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయంటున్నారు. అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ ఎంట్రీ, పెట్టుబడులు పెరుగుతాయి. మరి ప్రమాదం కాదా? న్యూక్లియర్ కెపాసిటీ పెరుగుతుంది. మరి భద్రత మాటేంటి? భారతదేశ ఇంధన భద్రత కోసమంటూ కేంద్రం అటామిక్ ఎనర్జీ బిల్ 2025 ని చట్టంగా తీసుకువస్తోంది. 2047 నాటికి 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని సాధించడమే లక్ష్యంగా మంత్రి జితేంద్ర సింగ్ చెప్తూ, ప్రస్తుతం ఈ రంగంలో విద్యుత్ కానీ ఎనర్జీ కానీ కేవలం 8.8 గిగావాట్లుగా చెప్పుకొచ్చారు. అయితే కొత్త బిల్లులోని అంశాలను చూస్తే అటామిక్ ఎనర్జీ చట్టంలో ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతూ మార్పు చేసింది. దీంతో భారీగా విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని, అంతేకాదు ఆధునిక టెక్నాలజీ కూడా మనకి అందుబాటులోకి వస్తుందనేది కేంద్రం మాట. కొత్త బిల్తో విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లకు భారతదేశ అణు ప్రాజెక్టులలో సులభంగా ప్రవేశం దక్కుతుంది. ఫ్రాన్స్, రష్యా, అమెరికా కంపెనీలు మన దేశపు కంపెనీలతో టైఅప్ అవడం కానీ, లేదంటే మొత్తంగా అవే సంస్థలను పెట్టడం ద్వారా న్యూక్లియర్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పటిదాకా దేశంలో అణు విద్యుత్, అణుశక్తి రంగంపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధిపత్యం కలిగి ఉంది. కొత్తగా చేసే సవరణతో ప్రైవేటు కంపెనీలు నేరుగా అణు విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టొచ్చు. అలానే అణు విద్యుత్ ప్లాంట్లకు సుంకాల అమలులో సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇది పెట్టుబడిదారుల లాభదాయకతను, వినియోగదారుల స్తోమతను సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లు భారతదేశ అణు ప్రాజెక్టులలో ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. అలానే ఈ కొత్త బిల్లుతో భారత్ పెట్టుకున్న క్లీన్ ఎనర్జీ పాలసీ కూడా కలిసి వస్తుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం గణనీయంగా తగ్గిపోనుంది. అయితే విద్యుత్ డిమాండ్ తీరిన భద్రత, ప్రమాద బాధ్యతల మాటేంటని ఆందోళన ఉంది. ప్రతిపక్షాలు ఈ కోణంలోనే అటామిక్ ఎనర్జీ బిల్ 2025 ని వ్యతిరేకించాయి. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ లో కఠిన నియంత్రణ, పర్యవేక్షణ అవసరం. ఏదైనా ప్రమాదం జరిగితే సప్లయర్లు లేదంటే సంస్థల యాజమాన్యాలే బాధ్యత వహించాలి. కానీ కొత్త బిల్లులో దానికి ఎలాంటి ప్రస్తావన లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 3వ తరం అణుశక్తి కార్యక్రమంలో థోరియం బేస్డ్ ప్రోగ్రామ్స్ జరగాలి, కానీ థోరియం స్థానంలో యురేనియంతోనే అణు ఇంధన కార్యక్రమాలు చేస్తామని చెప్పడం పైన విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. వీటితో పాటే చాలా ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకి జనం నుంచి వ్యతిరేకత వస్తోంది. అయితే ఎన్డీఏ మాత్రం వీటిని సమర్థవంతంగా ఎదుర్కోగలము అని, అటామిక్ ఎనర్జీ బిల్ 2025 మన దేశ ఇంధన భవిష్యత్తును కాపాడుతుందనే ధీమా ప్రదర్శిస్తోంది.